వాడి కుట్రకి ఇప్పుడు దెబ్బ ఎట్టుంటుందో చూపెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఒక కుట్ర ఇండిగో సంస్థ. 3 కోణాలు ఉంది వేధించడం. నెంబర్ 1, ప్రజల ఇబ్బంది కంటే కూడా ప్రభుత్వం మీద పెత్తనం చేయటం. వాస్తవంగా ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు కాదు ఇవి. 2012 సంవత్సరంలో పైలట్లు 3 రకాల పైలట్లు, అంటే కమర్షియల్ పైలట్లు, మామూలు డొమెస్టిక్ పైలట్లు, ఇంటర్నేషనల్ పైలట్స్ అసోసియేషన్స్ 3 ఉన్నాయి. ఈ 3 అసోసియేషన్స్ కలిపి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళు. ఏమనంటే అయ్యా విదేశాల్లో విమానాలు నడిపే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటారు, వాళ్ళకి వర్కింగ్ అవర్స్ రిలాక్సేషన్ గా ఉంది. మన దేశంలో అట్టా లేదు, ఏదో లారీ డ్రైవర్ నడిపినట్టు మమ్మల్ని వాడేస్తున్నారు, ఇలా దిగడం అలా ఎక్కడం, ఇలా దిగడం అలా ఎక్కడం. దీనివల్ల సెక్యూరిటీకి, విమాన ప్రయాణ ప్రమాదాలు అవకాశం ఉంటది, మేము మత్తులో జోగాల్సి వస్తుంది, మా హెల్త్ దెబ్బతింటోంది, అట్లాగే ప్రయాణికుడి సేఫ్టీకి ప్రమాదం అని చెప్పారు 2012లో. ఇది చెప్తే దాని మీద విచారణ జరిపింది కోర్టు. విచారణ జరిపి ఆర్డర్ వేసింది. దాదాపు 12 ఏళ్ళు పట్టింది ఆ విచారణకి. డీజీసీఏ సమాధానం చెప్పి, వాళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి 2022లోనో ఏమో తీర్పిచ్చింది దీన్ని. దాదాపు 12 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది. అది ఈ రూల్స్.